I did masters in murders. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. విడుదలైన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అమెరికాలోనూ సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు $2.3 మిలియన్ పైగా వసూళ్లను చేస్తుంది. 8వ రోజు కూడా ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే 8 రోజులలో మొత్తం 110 కోట్ల షేర్ 208 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. 9వ రోజు కూడా 3 నుండి 5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటన బాబీ టేకింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి మహారాజ్ 10వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు రాబట్టిందో చూస్తే ప్రపంచ వ్యాప్తంగా చేసిన బిజినెస్ మీద దాదాపుగా 93% రికవరీ చేసిన డాకు మహారాజ్ మిగిలిన రన్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ డేస్ కావడంతో అన్ని సంక్రాంతి సినిమాల మాదిరిగానే డాకు మహారాజ్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. 10వ రోజు ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 1.73 కోట్ల చొప్పున వసూలు సాధించిందని అంటున్నారు. ఇక ఈ సినిమా 10 రోజులలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల షేర్ 168 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం బిజినెస్ 82 కోట్ల షేర్ అంటే దాదాపుగా 170 కోట్ల వరకు గ్రాస్ రాబట్టవలసి ఉంది. కోటి షేర్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. 11వ రోజు టార్గెట్ ని పూర్తి చేసి లాభాల బాటలోనికి వెళ్ళాలి. 11వ రోజు టార్గెట్ ని పూర్తి చేసి లాభాల బాటలోనికి వెళ్లడం ఖాయంగా కనబడుతున్నది. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.